హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను వేసుకున్న ఈ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఒకసారి ముందుగా ఈ టాప్ని చూడండి. నెక్ దగ్గర వచ్చేసి స్కాలప్ ప్యాటర్న్ ఇచ్చి చిన్నగా కీ హోల్ ఇచ్చాము. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చాము. బ్యాక్ వచ్చేసి నార్మల్గా బోట్ నెక్కే. ఈ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. దీనికోసం నేను 3 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను, కాటన్ ఫ్యాబ్రిక్. లైనింగ్ వచ్చేసి 1 మీటర్ అయితే తీసుకున్నాను. ఓన్లీ టాప్ పార్ట్కి మాత్రమే లైనింగ్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కింద బాటమ్ పార్ట్కి కూడా యూస్ చేయాలనుకుంటే దానికోసం 3 మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 మడతల మీద మడత పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి టాప్ యొక్క ఎంత అయితే కావాలో, అంటే 14 ఇంచెస్ నాది, ఇక్కడ 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే లూజ్ 4 మడతల మీద ఎంతైతే ఉంటుందో అంత మార్క్ చేసుకొని క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కిందన మనం ఎక్స్ట్రాగా ఉంది కదా క్లాత్, అది కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ అయితే చేసుకుందాం. మనం ఎప్పుడైనా బోట్ నెక్ కట్ చేస్తున్నప్పుడు మనం షోల్డర్ని మెజర్ చేసుకోవాలి. షోల్డర్ యొక్క హాఫ్ ఎక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ 14 ఉందనుకోండి, ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడి నుంచి కిందికి ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ ఎంతైతే చేసుకుంటామో ఆర్మ్ హోల్ కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని రౌండ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మందం లోపలికి వచ్చేలాగా రౌండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్మ్ దగ్గర నుంచి మనం షోల్డర్ మార్కింగ్ అయితే 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 3 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత మిగిలినది మనం నెక్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. చిన్నగా టక్స్ ఇచ్చేసి అంతవరకు కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ మీద వేసుకొని ఎక్స్ట్రాగా కొంచెం ఉంచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ కోసం మార్కింగ్ చేసుకుందాం. మనం షోల్డర్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కిందకి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ క్లోజ్ ఉన్న వైపు నుంచి కూడా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. దాంట్లో ఒక 1/2 ఇంచ్ మందంతో రౌండ్ చేసుకుని కట్ చేసుకోవాలి. మనకి టాప్ యొక్క బాటమ్ పార్ట్, ఫ్రిల్స్ పెట్టే పార్ట్ యొక్క లెంత్ ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందాం. దానికోసం ముందుగా మనం ఫ్రంట్ నెక్ కోసం పేపర్ కటింగ్ చేసుకుందాం. మనం ఇందాక దానికి ఎలా అయితే బోట్ నెక్ మార్కింగ్ తీసుకున్నామో సేమ్ అదే మార్కింగ్స్ ఇక్కడ తీసుకోవాలి. 7 ఇంచెస్ మార్క్ చేసుకొని 3 ఇంచెస్ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత 4 ఇంచెస్ దగ్గరికి కిందకి 3 ఇంచెస్ డౌన్ చేస్తూ ఒక మార్కింగ్ చేసుకోవాలి. డౌన్ చేసుకొని బాక్స్ షేప్ డ్రా చేసుకొని నెక్ రౌండ్ డ్రా చేసుకోవాలి. నెక్ రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత కిందకి 1 ఇంచ్ మెజర్ చేసుకొని 1 ఇంచ్లో మనం కీ హోల్ ఏ షేప్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను డ్రాప్ షేప్ డ్రా చేశాను, కావాలంటే డైమండ్ ఏ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం రౌండ్గా ఉన్న ఏదైనా సర్ఫేస్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ వర్క్స్ అన్నీ డ్రా చేసుకోవాలి. ఒకదాని పక్కన మళ్ళీ ప్లేస్ చేసుకుంటూ నీట్గా కట్ వర్క్స్ అయితే డ్రా చేసుకోవాలి.
వర్క్స్ డ్రా చేసుకున్న తర్వాత నీట్గా ఆ షేప్స్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దానికి వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఇంచ్ గ్యాప్ తోటి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న పేపర్ కటింగ్ని బక్రం షీట్ మీద పెట్టుకొని డ్రా చేసుకోవాలి. బక్రం షీట్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని బక్రం షీట్కి ఒక వైపున షైనింగ్ ఉంటుంది, ఆ వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఇలా ఐరన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు బక్రం షీట్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి స్టిక్ అయి ఉంటుంది. వన్ సైడ్ ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని బక్రం షీట్ మీదకి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం అరేంజ్ చేసుకున్న బక్రం షీట్ని ఫ్రంట్ పార్ట్ మీద షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకొని కట్ వర్క్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. బక్రం షీట్ మీద స్టిచ్ పడకుండా ఓన్లీ బక్రం షీట్ పక్కన ఎడ్జ్లో స్టిచ్ పడేలా క్లాత్ మీదనే స్టిచ్ చేసుకోవాలి.
స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. అప్పుడు రివర్స్ చేసినప్పుడు నీట్‌గా కట్ వర్క్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత ఫింగర్ తోటి అలా చిన్నగా మనం కట్ వర్క్స్‌ని అయితే రివర్స్ చేసుకోవాలి. పార్ట్ ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసిన తర్వాత అక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ 1 ఇంచ్ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మధ్యలో చేసిన మార్కింగ్కి 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి, లైన్ డ్రా చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత సైడ్ డ్రా చేసిన లైన్స్ని ఈ లైన్కి కలిపేయాలి. ఆ తర్వాత ఆర్మ్ దగ్గర నుంచి 5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చేసిన మార్కింగ్స్ని కలుపుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత క్లాత్ని రివర్స్లో సెంటర్లోకి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకొని ట్యాప్ చేస్తే సెకండ్ సైడ్న కూడా మార్కింగ్ అనేది పడుతుంది. వేసుకున్న మార్కింగ్ మీద ముందుగా ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వలన 2 ఫ్యాబ్రిక్స్ జారిపోకుండా ఉంటాయి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. దీంట్లో నేను యూజ్ చేసిన స్లీవ్ డిజైన్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా మనకి స్లీవ్ లెంత్ ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకోవాలి. దానికన్నా ఎక్స్ట్రాగా ఒక 5 ఇంచెస్ మందం మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కిందన ఫస్ట్ చేసుకున్న మార్కింగ్ దగ్గరికి హ్యాండ్ డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇందులో కలిపేయడమే. చూస్తున్నారు కదా హ్యాండ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఈ హ్యాండ్ డిజైన్ అనమాట, ఇలా పఫ్ అయితే వస్తుంది. దీన్ని స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం ఎలాస్టిక్ని తీసుకోవాలి. హ్యాండ్కి సెంటర్లో ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఎలాస్టిక్ని అక్కడ ప్లేస్ చేసుకొని ఒక స్టిచ్ ముందుకి వెనక్కి వేసుకోవాలి. అప్పుడు మనకి ఎలాస్టిక్ కదలకుండా ఉంటుంది. ఎలాస్టిక్ని ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు మనకి న్యాచురల్గానే ఫ్రిల్స్ వస్తూ ఉంటాయి. ఎలాస్టిక్ ఊడిపోకుండా ఉండడానికి నేనైతే రివర్స్ చేసి కూడా మళ్ళీ ఒకసారి స్టిచ్ అయితే వేస్తున్నాను.
మనం బాటమ్ పార్ట్కి మొత్తం ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇది వచ్చేసి నేను సైడ్ ప్లీటెడ్ పెట్టాను. ఇది ఎలా స్టిచ్ చేయాలనేది కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైడ్ ప్లీటెడ్ ఇది వచ్చేసి సైడ్కి 2 సైడ్స్కి ప్లీట్స్ ఉంటాయి, మధ్యలో వచ్చేసి ప్లీట్స్ లేకుండా ప్లెయిన్గా అయితే ఉంటుంది. ఇది ఎలా స్టిచ్ చేయాలనేది కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత మన మెజర్మెంట్ని బట్టి మార్క్ చేసుకొని సైడ్ స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఈ కుర్తీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.